Hello friends, welcome to our channel Budget Friendly Properties. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ చూపించబోతున్నానండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే ఆషామాషి కాదండి. అంటే మామూలుగా ఒక ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ ఒక ఇంటిని ఎలా డిజైన్ చేస్తారో చాలామంది చూడాలని ఉంటుంది. బట్ ఒక ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ తన ఓన్ హౌస్ ఎలా చేసుకుంటారో ఇంకా చూడాలని ఉంటుంది. సార్ కూడా ఏంటంటే ఇంటీరియర్ డిజైనర్ అనమాట. ఉందామని చెప్పేసి చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. బట్ ఇప్పుడు ఏంటంటే సేల్కి అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ మన ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉంది సార్? అసలు ఇది మన మన్నెగూడ తుర్కయంజాల్ పరిధిలోకి వస్తుంది. మన్నెగూడ ప్రముఖ్ టౌన్షిప్ హరిహర నిలయం అపార్ట్మెంట్. ఓకే, చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి మనకు మన్నెగూడ ఆర్టీ ఆఫీస్ పక్కకే ఉంది. ఓఆర్ ఎగ్జిట్ 12కి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్లో అవుతుందండి. మళ్ళీ ఇంకోటి ఒకసారి చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి సాగర్ హైవే అండి. జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అసలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ప్రాపర్టీ 200% మీకు నచ్చుతుందండి. సో మిగతా డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు మన అపార్ట్మెంట్ ఏ ఫేసింగ్ ఉంది సార్? ఇది సౌత్ ఫేసింగ్ ఉంటుందండి. సౌత్ ఫేసింగ్. మొత్తం 803 గజాలు, 803 స్క్వేర్ యార్డ్స్. టోటల్ ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 10 ఉంటాయి. 10 ఫ్లాట్స్. సో ఒకటి నార్త్ ఫేస్ ఉంటుంది, ఒకటి వచ్చేసేమో ఈస్ట్ ఫేస్ ఉంటుంది. మనది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. ఓకే. 2169 SFT. ఓకే. సో ఒక బిగ్ పార్కింగ్ ఒకటి ఉంది, కార్ పార్కింగ్. ఓకే. అండ్ మనకి 3 బాల్కనీస్ ఉంటాయి. సో అన్నిటికీ సేఫ్టీ గ్రిల్స్ అనేది మనము ఇన్స్టాల్ చేసాము. సో మనకంటూ సపరేట్ గేట్ కూడా పెట్టుకున్నాము. సో సెక్యూరిటీ పరంగా మనకు మెయిన్ ప్రముఖ్ టౌన్షిప్ ఎంట్రన్స్లో సెక్యూరిటీ ఉంటుంది, అపార్ట్మెంట్ వాచ్మెన్ సెక్యూరిటీ ఉంటుంది. అది మిస్ అయితే మన ఫ్లాట్కి గేట్ పెట్టుకున్నాం, అది సెక్యూరిటీ ఉంటుంది. ఓకే సార్. ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి సార్? ఇక్కడ ఇది మొత్తం 33 acres ఏమంటారు సెమీ గేటెడ్ కమ్యూనిటీ టైప్ అండి. ఓకే. దీంట్లో మన బిల్డింగ్కి ఒక జస్ట్ పక్కనే మనకు ఒక పార్క్ ఉంటుంది, 3.3 acres పార్క్ ఉంటుంది. ఓకే. దాంట్లోనే క్లబ్ హౌస్ కానీ, పిల్లలకి ప్లే ఏరియా కానీ, గార్డెన్ కానీ, సో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయండి. ఓకే. అండ్ మనకు వాటర్ కూడా వచ్చేసి మనకి మున్సిపల్ వాటర్ ఉన్నాయి అండ్ బోర్వెల్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఇది జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది కదా సార్? అవునండి. సో మనకు ఇది జిఎస్ఎంసీ కిందకి వస్తుంది. అండ్ ఇంకోటి ఏమైపోయిందంటే మనకు మన బిల్డింగ్కి చాలా వైడ్ రోడ్స్, అంటే 60 feet రోడ్ మన బిల్డింగ్కి ఉంటాయి. అండ్ వెరీ నియరర్ టు సాగర్ హైవే. మనకు జస్ట్ 2 minutes 5 minutes వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి అయితే అసలు మనకు 5 minutes డ్రైవ్ అంతే. ఓకే. ఒకసారి లోపలికి వెళ్ళి సార్ దీనికి పార్కింగ్ ఎవ్రీథింగ్ అవుతుంది? అవునండి, పార్కింగ్ ఉంది. మనకు చాలా బిగ్ పార్కింగ్ ఒకటి వచ్చింది. దీంట్లో మనకు 2 wheelers కూడా మనకు అడిషనల్గా పెట్టుకోవడానికి స్కోప్ ఉంది. ఓకే. పార్కింగ్ పెట్టుకుంటుందా? 2 wheelers పెట్టుకుంటే ఎక్స్ట్రా ప్రొవిజన్. మనకు 4 wheeler కార్ పార్కింగ్తో పాటు దీంట్లోనే మనకు పెద్ద కార్ పార్కింగ్ రావడం వల్ల ఇది ఒక బెనిఫిట్. ఇప్పుడు మనం ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేసుకుని 2 cars కూడా మనం పెట్టుకోవచ్చు. సార్ పవర్ బ్యాకప్ ఏమంటుంది? జనరేటర్ ఉంది, పవర్ బ్యాకప్కి జనరేటర్ ఉంది. ఓకే. చూస్తున్నా, లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి అండి. పవర్ బ్యాకప్ కూడా ప్రాబ్లం లేకుండా మనకు జనరేటర్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. అదేవిధంగా మనకు వాటర్ ప్రాబ్లం కూడా లేదండి. దీనికి ఏంటంటే మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం కూడా లేదన్నమాట. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. 4th floorలో అంట 100% వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ అంటే ఒకసారి పైకి వెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. మనం 4th floorకి అయితే రావడం జరిగిందండి. ఫ్లాట్ వచ్చేసి మనకు 401 అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి క్లియర్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడే మనకు చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి షూ ర్యాక్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు చేపించినారు. ఈవెన్ మన సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మంచి ఐరన్ గ్రిల్ అయితే తీసుకున్నారండి. ఇది కూడా ఏంటంటే హైడ్రాలిక్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా గట్టిగా మంచి బందోబస్తు అయితే చేపించినారు. సారే ఉందామని చెప్పి చేయించుకున్నారు. బట్ ఇప్పుడైతే సేల్కి అయితే పెట్టినారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుదాం. ఫస్ట్ మనకి ఇదైతే కారిడార్ అండి. కారిడార్ కూడా చూసుకుంటే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇండిపెండెంట్ హౌసెస్కి అయితే ఏదైతే ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చిందనమాట, వేరే వాళ్ళతో సంబంధం లేకుండా. ఫస్ట్ ఎంటర్ కానీ ఇప్పుడు గ్రిల్స్ చూడండి. ఇక్కడ రైట్ సైడ్ మనకు వచ్చేసి గ్రిల్స్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగిందండి. మనం ఇక్కడ దీని మీద ఏంటంటే కూర్చోడానికి ఏంటంటే మంచి గ్రానైట్తోని స్టోన్తో మంచిగా నీట్గా అయితే వీళ్ళైతే ప్రొవిజన్స్ ఇచ్చినారండి. మంచిగా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ చల్లని గాలి కూర్చోండి, బయట కూర్చోవచ్చు, లేదంటే లోపల కూడా కూర్చోవచ్చు. ఈవెన్ పైన ఫాల్ సీలింగ్ కూడా ఒక్కసారి చూడండి,
ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్స్ పెట్టించడం ఎవ్రీథింగ్ అయితే చాలా బాగా కేర్ తీసుకున్నారండి. ఇక నెక్స్ట్ మనము సింహద్వారం అండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఒక్కసారి అంబియన్స్ చూడండి చుట్టూ. ఇదంతా ఏదైతే వుడ్ ఉందో కంప్లీట్ ఇండియన్ టేక్తోనే చేపిస్తున్నారన్నమాట. చాలా మంచి క్వాలిటీతోనైతే ఈ మెయిన్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఈ మెయిన్ డోర్ ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈవెన్ మనం పట్టుకునే హ్యాండిల్ కూడా మంచి బ్రాస్తో అయితే తీసుకున్నారండి. చాలా క్వాలిటీతో తీసుకున్నారు. మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ మెయిన్ డోర్కే 1 lakh రూపీ ఇన్వెస్ట్ చేసినారనమాట. అంత గ్రాండ్గా అయితే తీసుకున్నారు. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఫస్ట్ మనం ఎంటర్ కానీ ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ ఏరియా అండి. అంటే మన గెస్ట్లు కానీ నేబర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి ఫస్ట్ సిట్టింగ్ ఏరియా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. మీరు ఈ ఫ్లాట్ను అబ్జర్వ్ చేసినట్టయితే ఒక 2 కలర్స్తోనే ఉంటాయి అన్నమాట. ఒక థీమ్తోనైతే దీన్ని కంప్లీట్ ఇంటీరియర్ అయితే చేయించడం జరిగింది. క్రీమ్ అండ్ బ్రౌన్ థీమ్ అయితే ఉంటుంది అనమాట. సో లోపలికి ఫస్ట్ ఎంటర్ కానీ ఇక్కడ మనకు పూజా గది కూడా ఉందండి. చూడండి పూజా గది కూడా ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. అంటే ఒక ఫ్యామిలీ కంప్లీట్ కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకునే విధంగా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే మంచిగా టైల్స్ తీసుకున్నారు, ఒక విండో తీసుకున్నారు, ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము హాల్లోకి వద్దామండి. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అనమాట. లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఎల్ షేప్ ఒక సోఫా కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది టీవీ యూనిట్ కూడా చాలా గ్రాండ్గా అయితే తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వీళ్ళు యూజ్ చేసిన వుడ్ కూడా మంచి క్వాలిటీ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. చూస్తే మనకు సోఫా బ్యాక్ సైడ్ కూడా ఒకసారి అంబియన్స్ చూస్తే చెప్తున్నది మీకు 2 కలర్స్ మాత్రమే తీసుకున్నారు, క్రీమ్ అండ్ బ్రౌన్ అని చెప్పేసి ఆ అంబియన్స్తో అయితే తీసుకోవడం జరిగింది. ఈ సోఫా ఎవ్రీథింగ్ మనకి ఫ్లాట్లో ఇప్పుడు ఏవైతే మీకు చూపిస్తున్నానో ఎవ్రీథింగ్ మనకు అలానే ఇస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాకి వెళ్ళే ముందు ఇక్కడ ఈ లాన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పైన ఒకసారి చూడండి. సార్ దీనికి యూజ్ చేసిన వుడ్ అసలు ఏంటి సార్ మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? ఇది మొత్తం అంతా వుడ్తో చేసామండి మనము. ఓకే. దీంట్లో వచ్చేసి అంతా మనం వెనియర్ యూజ్ చేసి మ్యాట్ ఫినిషింగ్ పాలిషింగ్ వరకు చేయించాము. ఓకే. బార్డర్ మొత్తం వచ్చేసి మనము ఈ ప్రొఫైల్ లైట్స్ పెట్టాము. మధ్యలో మనం షాండ్లియర్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ షాండ్లియర్ పెట్టుకోవచ్చు. సార్ ఇంకోటి ప్రొజెక్టర్ కూడా ఇచ్చినట్టున్నా సార్ మనకి. ఇక్కడ మనం ప్రొజెక్టర్ కి మనం ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ మనం ప్రొజెక్టర్ ఇక్కడ మనం పెట్టుకొని స్క్రీన్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. సో ఇది కన్సీల్ అయ్యేలాగా ప్లాన్ చేసాము. ఎవరికైనా ఇక్కడ స్క్రీన్ ఉందని ఎవరు ఐడెంటిఫై చేయలేరు. ఓకే. సో దీని లోపల మనం మాన్యువల్గా కానీ ఆపరేటింగ్ ఏది మన రిమోట్ కంట్రోల్ ఆపరేటింగ్ కానీ చేసుకునేలాగా ఇక్కడ మనం స్క్రీన్కి మనం ప్రొవిజన్ ఇచ్చాము. వన్స్ ఒకసారి దీన్ని యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. చూస్తున్నాండి ఇంత మంచిగా ప్లానింగ్ అయితే చేసినారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు హౌస్. మన మాటలో చెప్పలేం, మీరు లైవ్లో విజిట్ అవుతే మీకు 200% నచ్చుతుంది అనమాట. అంత బాగుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తుంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే సిట్టింగ్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఒక సోఫా ఇచ్చేసి సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మంచి వుడ్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి. అవునండి, ఇది వాల్ మౌంట్ డైనింగ్ టేబుల్ అండి ఇది. ఓకే. సో మనం ఓపెన్ చేసి పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకొని చుట్టూరు చైర్స్ వేసుకొని ఒక 4 ఈజీగా అక్కడ మనం ఫోన్ చేసేలాగా ప్లాన్ చేసాము. ఇఫ్ ఇన్ కేస్ మనకు వేరే డైనింగ్ టేబుల్ ప్రొవిజన్ చేసుకుని దీన్ని క్లోజ్ చేసుకొని ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టిఫిన్ కౌంటర్, అంటే లైక్ మార్నింగ్ మనము ఆఫీస్ కానీ స్కూల్స్ కానీ వెళ్ళేటప్పుడు పిల్లలకి మనకు కానీ ఇబ్బంది కాకుండా ఇక్కడ ఒక లాంగ్ చైర్స్ వేసుకొని ఇక్కడ మనం టిఫిన్ వగేరా చేసుకోవచ్చు. అక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ కాబట్టి కిచెన్ కూడా చూస్తే మనకు డిఫరెంట్ ఉందండి. ఈవెన్ యూజ్ చేసిన హ్యాండిల్స్ కూడా కంప్లీట్ మీరు టేక్ యూజ్ చేసిన. అవునండి, హ్యాండ్ మేడ్, కంప్లీట్లీ ఇండియన్ టేక్ వుడ్ తో తయారు చేసాము. హ్యాండ్ మేడ్ హ్యాండిల్స్ అండి. చూస్తున్నారండి కంప్లీట్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇండియన్ టేక్ హ్యాండిల్స్ తీసుకున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే ప్లాట్ఫామ్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారండి. అందరు మామూలుగా ఏంటంటే గ్రానైట్ అలాంటివి యూజ్ చేస్తారు, బట్ వీళ్ళు అలా కాకుండా మంచి టైల్స్తో యూజ్ చేసినారు. ఈవెన్ యూజ్ చేసిన గ్రిల్స్ కూడా మీకు చూస్తే కంప్లీట్ ఐరన్ తీసుకున్నారు. అవి కూడా డిఫరెంట్ మెటీరియల్ తీసుకున్నారండి. అంటే ఇప్పుడు యూపీవీసీ విండోస్ అండి. అదేవిధంగా చుట్టూ కూడా మనకు ఫ్రేమింగ్ వచ్చేసి గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకు చిమ్నీ కూడా ఇవన్నీ ఇలానే ఇచ్చేస్తారు, ఇంక్లూడింగ్ చిమ్నీ, 4 బర్నర్ స్టవ్ అండ్ గ్యాస్కి కూడా మనం అవుట్లెట్ ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. ఓకే. చూస్తున్నాండి గ్యాస్ కూడా మనకు సపరేట్ ఇక్కడే కాకుండా బయట ఇవ్వడం జరిగింది. ఒక రూమ్ సేఫ్టీ కోసం దీనికి కూడా గ్రిల్ పెట్టించాము. ఎవరైనా కిడ్స్ ఉన్నా తీయకుండా ఉండడానికి అని చెప్పి ఇక్కడ గ్యాస్ పెట్టించాము. ఇది యూటిలిటీ ఏరియా.
రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ఎన్ని ఇయర్స్ కన్స్ట్రక్షన్ అయింది సార్? ఇది మనకు హ్యాండ్ ఓవర్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుందండి. ఓకే. సో మేము దీంట్లో 2.5 years నుంచి ఖాళీగానే ఉంచాము. ఎందుకోసము అని అంటే దీన్ని రెంట్కి ఇవ్వద్దు, ఇస్తే పాడైపోతుంది అని చెప్పేసి అని. ఓకే. సో యాజ్ యూజువల్గా ఎలా ఉందో అలాగే ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. చెప్తున్నారు కదండి, జస్ట్ 2.5 years బ్యాక్ దీన్ని తీసుకున్నారు, కనీసం యూజ్ కూడా చేయాలన్నమాట. ఈ విధంగా మనకు డ్రాస్ కానీ కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అండి చాలా బ్యూటిఫుల్గా మంచి కేర్ తీసుకొని ఇవన్నీ అయితే మంచి చేపించాను అనమాట. ఎందుకంటే సారే ఇంటీరియర్ డిజైనర్ కాబట్టి చాలా మంచిగా చేయించుకున్నాడు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూస్తే డ్రాస్ కూడా కబోర్డ్స్ ఎవ్రీథింగ్ చూడండి ఒకసారి. ఇది కిచెన్ క్రాకరీ యూనిట్. చాలా మంచిగా ఉంటుందండి. మీరు ఒకసారి లైవ్లో వచ్చి చూడండి. ఎవరికన్నా తీసుకోవాలి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ కావాలి, ఈ ఇంటీరియర్ చేయించుకోవాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అలా అనుకుంటారు కదా. ఈ ఇంటీరియర్ కంప్లీట్ చేయించడానికి 6 months టైం పట్టిందండి. అంటే ఎంత కేర్ తీసుకొని ఈ ప్రాపర్టీని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారో మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఆల్రెడీ కింగ్ సైజ్ బెడ్ ఉందండి. చూసిన కింగ్ సైజ్ బెడ్ ఉంది. మనకు పక్కకు డ్రాస్ కూడా చూసుకుంటే మంచి థీమ్తో తీసుకున్నారు. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సరే ఈ డ్రాస్కి ఇదేంటి సార్ వుడ్ యూజ్ చేసింది? ఇది వుడ్ అండి. వుడ్ ఇది మన ప్లేవుడ్. ప్లేవుడ్. ఈవెన్ మనం ఓపెన్ చేసినా కానీ ఆటోమేటిక్ చూస్తే ప్రొఫైల్ లైట్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసినారండి. అంటే మనం రెగ్యులర్ చూస్తుంటాము, రెగ్యులర్ చూసేదానికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే హైడ్రాలిక్ బెడ్ అండి. స్టోరేజ్ కోసం కింద ప్లేస్ ప్రొవిజన్ ఇచ్చాము. కింద మనం ఏంటంటే బెడ్షీట్స్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి హైడ్రాలిక్ అయితే ఇచ్చినారు. ఈవెన్ మనకి ఇక్కడ కూడా ఒకటి ప్లాట్ఫామ్ ఇచ్చినారు, వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చినారు. దీనికి కూడా డ్రాస్ అయితే ఉంటాయండి, మీకు చూపిస్తారు. ఈ విధంగా వీటికి కూడా డ్రాస్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా మంచిగా 4x4 విండో కూడా ఉందండి. ఇక్కడ కూడా విండో ఉంటుంది. వెంటిలేషన్ ప్రాబ్లం అనేది అసలు ఎక్కడ లేదండి. అంటే దీనికి ఏంటంటే బాల్కనీస్ ఎన్ని వచ్చినాయి సార్? 3 balconies అండి. 3 balconies. ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక బాల్కనీ ఉంటుంది, హాల్లో ఒక బాల్కనీ ఉంటుంది, మెయిన్ డోర్ బయట ఒక బాల్కనీ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా మనకు అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు అనమాట. గ్రీజర్ కానీ, ఈవెన్ షవర్ పాయింట్ కానీ, విండో కానీ, సింక్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారు. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకోటి మనకి ఎంట్రన్స్ దగ్గర ఎంటర్ అయ్యే డోర్ కూడా చూస్తే చాలా మంచి వుడ్ డోర్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి లాక్ సిస్టమ్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. మీ ప్రాపర్టీ ఒకసారి లైవ్లో వచ్చి చూస్తే మీకు 200% వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంటేటప్పుడు కూడా డోర్ తీస్తే ఎవ్రీథింగ్ మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఏ విధంగా అయితే తీసుకున్నారో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అదే విధంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చినారు. మంచిగా కబోర్డ్స్ చూస్తే దీంట్లో కూడా మంచి థీమ్తో అయితే కబోర్డ్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ అయితే ఉంది. అదేవిధంగా దీంట్లో కూడా మనకు విండోస్ కూడా చాలా స్పేషియస్ విండోస్ తీసుకున్నారు. ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చినారు ఒకటి. ఈవెన్ దీనికి యూజ్ చేసిన గ్లాసెస్ కూడా టఫన్ గ్లాసెస్ అయితే యూజ్ చేసినారండి. ఇది వచ్చేసి బాల్కనీ అన్నమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి థీమ్తో అయితే చిల్డ్రన్స్కి నచ్చేటట్టు మంచి టైల్స్ ఎవ్రీథింగ్ అయితే యూజ్ చేయడం జరిగిందన్నమాట. దీంట్లో ఎవ్రీథింగ్ అన్ని పాయింట్స్ అయితే ఇచ్చినారు. అదేవిధంగా చిల్డ్రన్స్ కాబట్టి వాళ్ళకి స్టడీ టేబుల్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇదేంటంటే స్టడీ టేబుల్ మంచి ఇక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే డ్రా సిస్టమ్స్, బుక్స్ కానీ పెన్స్ కానీ పెట్టుకోవడానికి ఇట్లా డ్రా సిస్టమ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు, ఇట్లా హైడ్రాలిక్ కానీ. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉంటుందో అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా కంప్లీట్ మనకు వుడ్ వర్క్ చేసి ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మన కబోర్డ్స్ చూస్తే మంచిగా కబోర్డ్స్ కానీ ప్రతి రూమ్లో ఒక థీమ్ అండి, మంచి మ్యాచింగ్ కలర్స్తో అయితే తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూడండి, మంచి ఫాల్ సీలింగ్. దీంట్లో కూడా మనకి ఏంటంటే 4x4 యూపీవీసీ విండోస్ చుట్టూ గ్రానైట్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు.
ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్, అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఏమన్నా వర్క్ చేసుకోవడానికి అంటే ల్యాప్టాప్తో కానీ లేకపోతే ఏమైనా స్టడీ ఏరియా టైప్ అలా కూడా మనకు ప్రొవిజన్స్ ఇచ్చినారు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సార్ కింద యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఏంటి సార్ ఇవేంటి, దీనికి డీటెయిల్స్ చెప్తారా? ఇవన్నీ రాకర్ సిరీస్ టైల్స్ అంటారండి వీటిని. ఓకే. సో మీకు లైటింగ్ లో ఇదంతా షైనింగ్ అవుతుంది. ఓకే. అండ్ ప్రతి టైల్ కి మనం జాయింటింగ్ లో మనం అపాక్సీ గోల్డెన్ ఫిల్లింగ్ అపాక్సీ చేసాం మనము. సో దీనివల్ల మీకు మంచి గ్రాండియర్ లుక్ వస్తుంది. దీంట్లో మనం యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ వచ్చేసి అండ్ ఏమంటారు వుడ్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మంచి టాప్ అండ్ క్వాలిటీ యూజ్ చేసామండి. మీకు ఇచ్చే ప్రైస్ కూడా మనం ప్రజెంట్ బయట మార్కెట్లో మీకైతే మీడియం క్వాలిటీ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కే మనం టాప్ క్వాలిటీ ప్రైస్ ఇచ్చేస్తాం, టాప్ క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేస్తాం. సార్ అసలు మొత్తం ఎంత ఎస్ఎఫ్టీ ఉంది సార్ మనది? ఇది మొత్తం 2169 ఎస్ఎఫ్టీ అండి ఇది. ఓకే. సో ఇది దీంట్లో మనకు ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తున్నాయి అని చెప్పాను కదా. అవును సార్. సో మనకి ఇది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకోసం అంటే చాలా వైడ్ రూమ్స్ ఉంటాయి, హాల్ కూడా చాలా పెద్దది, 32 ఫీట్ ఉంటుంది. సో మీకు ఇక్కడ నేను ప్రొజెక్టర్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఇంత పెద్ద హాల్ ఉంది కాబట్టి ప్రొజెక్టర్ పెట్టడం వల్ల మనకు చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. మనం ఒక థియేటర్ రూమ్ ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పి పెట్టాను. ఈ సిట్అవుట్ ని కూడా సపరేట్ చేయడానికి అని చెప్పి మనము ఇది ఇంపోర్టెడ్ వుడ్ తోటి మనం పార్టిషన్ చేసాము. సో ఇక్కడ సీటింగ్ కూడా ఇబ్బంది అవ్వద్దని చెప్పి తర్వాత దీన్ని సీటింగ్ ప్లాన్ చేసాము. సో అట్లా ప్రతి ఒక్కటి డే బై డే చేస్తూ దీన్ని కాస్త ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ డే బై డే దీన్ని అందుకే 6-7 months పట్టింది మాకు కంప్లీట్ చేయడానికి. ఓకే. సో అందువల్ల దీన్ని కొద్దిగా కలర్స్ కూడా చాలా జాగ్రత్తగా సెలెక్షన్ చేసి చేయడం జరిగింది ఇది. సో అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి దీంట్లో ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. మీకు రెగ్యులర్ డైనింగ్ టేబుల్ కాకపోతే వాల్ మౌంట్ డైనింగ్ టేబుల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే మీకు వచ్చేసి సోఫా కానీ, టీవీ యూనిట్ కానీ, వుడ్ వర్క్ మాత్రం దానికి దేనికి కూడా మీరు ఇన్ని రోజులు క్వాలిటీ గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు సార్? ప్రజెంట్ వచ్చేసి 1.45 CR చెప్తున్నానండి. ఓకే. సో నెగోషియబుల్ ఉంటుంది, బట్ మీరు ఒకసారి వచ్చి చూడండి 3 BHK ఫ్లాట్కి ఇంటీరియర్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఇక్కడ మార్కెట్ వాల్యూ ఫ్లాట్ వాల్యూ ఎంత ఉంది, ఇంక్లూడింగ్ పార్కింగ్ ఎవ్రీథింగ్ అన్ని కలిపి ఒకటే ప్రైస్ చెప్పేస్తున్నాను. ఓకే. ఒకటే ప్రైస్ 1.45. ఓకే సార్. 1,45,00,000 లోన్ కూడా నాది ఆల్రెడీ ఇది SBIలో లోన్ ఉందండి. ఓకే. 60 lakhs లోన్ ఉంది. సో మీకు SBI లోన్ అంటే డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఉందని, టైటిల్ క్లియర్ ఉందని మీకు అర్థమైపోతుంది. సో అవసరమైతే మీరు కూడా లోన్కి వెళ్తే ఇదే లోన్ మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాగా అండి, దీని మీద ఆల్రెడీ SBI లోన్ ఉందంటే మీకు లోన్ గురించి ప్రాబ్లం లేదంటే డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నట్టు. ప్రాపర్టీ అయితే 1,45 lakhs అయితే చెప్తున్నారు. మీకు సిబిల్ బాగుంటే మీకు 80-90% వరకు కూడా లోన్ వస్తుందన్నమాట. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకు సాగర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 100 meter డిస్టెన్స్లో ఉంది. ఎల్బీనగర్ మెట్రోకి ఒక 12 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి అవుటర్ నుంచి జస్ట్ 800 meter డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ఇది వచ్చేసి RTO మన్నెగూడ, ప్రతి ఒక్కరు తెలుసు కదండి, మన్నెగూడలో అయితే ఈ ప్రాపర్టీ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉందండి. చుట్టూ మంచి లొకేషన్, గ్రీనరీ ఎంజాయ్ చేయాలి, ప్లస్ ప్రజెంట్గా ఉండాలి. అంటే ఆఫీస్ టెన్షన్స్ చాలా ఉంటాయి, అవన్నీ వదిలిపెట్టుకొని ఇంటికి వచ్చిన ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా సెట్ అవుతుందండి. పక్కకే మంచి పార్క్ కూడా ఉందండి. ఈవినింగ్ వచ్చేసి అక్కడ మంచి కూడా చిల్ కావచ్చు, అలాంటి ప్రాపర్టీ అండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ ఏం చేయండి అంటే లొకేషన్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు రండి, చూడండి, నచ్చితే సారే ఓనర్ డైరెక్టర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ బ్రోకర్ కూడా లేరు. సార్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఏం డౌట్ ఉన్నా సార్ని కన్సల్ట్ కండి. కన్సల్ట్ అవుతే మోర్ డీటెయిల్స్ అయితే మీకైతే చెప్తారండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.